ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం గలతీ పత్రిక 6వ అధ్యాయం 15 నుండి 18వ వచనం వరకు. సావధానంగా వినండి. కొత్త సృష్టి పొందటమే కాని సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవటంలోనూ ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకునే వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము, కృప కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యథార్థపరులైన దైవసేవకులు క్రీస్తు శిలువయందే అతిశయిస్తారు. క్రీస్తు శిలువ ద్వారా మాత్రమే మనము దేవుని దగ్గరికి రాగలము. శిలువ పథంలో వచ్చేవారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు. అదే దేవుడు ప్రతిష్ఠించిన మార్గం. దేవునికి ఆమోదయోగ్యమైన మార్గం మరొకటి లేదు. దైవజనుడు బోధించవలసిన సందేశం ఇదే, ఇదొక్కటే. ఎందుకని యేసు శిలువ ఇంతగా అతిశయ కారణం? నాకు లోకం శిలువ వేయబడింది, నేను లోకానికి శిలువ వేయబడి ఉన్నాను అంటే దీని అంతరార్థమేమిటి? గమనించండి. లోకములో అనేక ఆకర్షణలున్నాయి. మనం వాటి వైపు మొగ్గే ప్రమాదముంది. ప్రాచీన స్వభావం లోకాకర్షణలకు ప్రభావితమవుతుంది. లోకాకర్షణలు ఏవి? పదవి, పేరు ప్రఖ్యాతులు, ప్రజల గుర్తింపు, డబ్బు, లైంగిక వ్యామోహం, భోజనం, ఆస్తిపాస్తులు. ఇవన్నీ శోధన సాధనాలు కావచ్చు. వీటికి లొంగకూడదు. ఇలాంటి లోకం నుండి యేసు ప్రభువు మనల్ని విడిపించడానికే శిలువ మీద చనిపోయాడు. మన అతిక్రమములను బట్టి ఆయన శిలువ మరణ శిక్షను అనుభవించాడు. మరణగ్రస్తమైన ఈ లోకము నుండి, దాని ప్రభావము నుండి విడుదల పొందాలంటే శిలువ మరణము పొందిన యేసునే విశ్వసించాలి. ఆ వ్యక్తి క్రీస్తుతో శిలువ వేయబడిన వాడవుతున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నేరుగా పరలోకానికి వెళ్లిపోవచ్చు. మరణమనేది విశ్వాసికి ఉండదు. విశ్వాసికి లోకం శిలువ వేయబడినట్లే. లోకాశలు, లోకాకర్షణలు అన్నీ గతించాయి. మరణము, తీర్పు అనేవి లేవు. మరణ దాస్యం నుండి మనలను విమోచించడానికి యేసు శిలువ మీద చనిపోయాడు. పరిశుద్ధాత్మ అనగా యేసుక్రీస్తు ఆత్మే. పరిశుద్ధాత్మ విశ్వాసిలో ఉండి లోకాన్ని జయించడానికి కావలసిన శక్తినిస్తాడు. లోకాకర్షణలు విశ్వాసి మీద పనిచెయ్యవు. విశ్వాసి శరీరేచ్ఛలను జయించగలడు. మరో మాట, నేను, నీవు ఈ లోకానికి శిలువ వేయబడి ఉన్నాము. అనగా లోకానికి కావలసింది విశ్వాసిలో ఏమీ ఉండదు. లోక ప్రవృత్తికి విశ్వాసి జీవిత విధానం గిట్టదు. లోక సంబంధులకు విశ్వాసుల పద్ధతులు నచ్చవు. వారిని చచ్చినట్లే ఎంచుతారు. ఒక వ్యక్తి క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ శిలువ అతణ్ణి లోకం విషయంలో శిలువ వేస్తుంది. లోకం అతణ్ణి స్నేహించదు. రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మనమింక పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకమయ్యేటట్లు మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా శిలువ వేయబడిందని ఎరుగుదుము. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం కూడా ఇదే మాట అంటోంది. నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. ఇప్పుడు శరీరమందు నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొన్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. విశ్వాసి తిరిగి జన్మించినవాడు. ఇది ఆత్మజన్మ, పరలోక జన్మ. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో సమస్తము కొత్తవి అయ్యాయి.
1 యోహాను 4:7 అంటోంది, ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమింతాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ప్రేమించే ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. కొత్త సృష్టిని పొందిన వారే నూతన జన్మ పొందినవారు. సున్నతి సంస్కారానికి నూతన జన్మకు ఎట్టి సంబంధమూ లేదు. ఈ నూతన జన్మను బట్టి మనకు దేవుని కృపా సమాధానములు ప్రాప్తిస్తాయి. క్రీస్తు శిలువ ద్వారా మనకు కృపా సమాధానములు కలిగాయంటే ఇది ఇశ్రాయేలుకు వర్తిస్తుందా? ఇది శిలువ సూత్రం. ఇదే నూతన సృష్టి నియమం. విశ్వాసులు, సంఘము దేవుని ఇశ్రాయేలు అని పౌలు ఇక్కడ పేర్కొంటున్నాడు. పౌలు మీద యేసు యొక్క ముద్రలున్నాయి. ఇవి యేసు శిలువ ముద్రలు. క్రీస్తు పౌలు కోసం శ్రమపడ్డాడు. ఇప్పుడు పౌలు క్రీస్తు కోసం శ్రమపడడానికి స్వచ్ఛందంగా సిద్ధపడి ఉన్నాడు. యేసు ముద్రలు అతని మీద ఉన్నాయి. రోమా సామ్రాజ్యపు కాలంలో బానిసలపై వారి యజమాని ముద్ర ఉండేది. యేసు శిలువ గుర్తు తాను యేసుకు ప్రేమ బానిస అనడానికి ధృవీకరణ. పౌలు యేసు కోసం పడ్డ శ్రమలు ఊహాతీతమైనవి. యేసు కోసం ఎన్నెన్నో నిందలు భరించాడు, శ్రమలు, హింసలు భరించాడు. యేసు ప్రేమను బట్టి ఇదంతా భరించగలిగాడు. భౌతికమైన కష్టనష్టాలెన్నో సహించాడు. మత్తయి సువార్త 5:11-12 కొండమీది ప్రసంగంలో ప్రభువు అన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. క్రీస్తు శిలువయందే మనకు దేవునితో సమాధానం ప్రాప్తిస్తుంది. తప్పిపోయిన కుమారులు, కుమార్తెలు దేవునికి దొరికే సంధిస్థానం క్రీస్తునందు. శిలువ శక్తి మహాద్భుతమైనది. ముగింపులో పౌలు ఆశీర్వాదం పలుకుతున్నాడు. గలతీ సంఘాలకు తాను చెప్పదలుచుకున్నదంతా చెప్పాడు. సంఘబిడ్డలు పశ్చాత్తప్తులవ్వాలి. ఇక మీదట ఎవ్వరూ నన్ను శ్రమ పెట్టవద్దు, తొందర చేయవద్దు. ఇంతటితో దీనికి ముగింపు. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, గమనించండి, ఈ పత్రిక ముగింపులో పౌలు యూద మతవాదులను, ధర్మశాస్త్రవాదులను మరోసారి పేర్కొని వారి గుట్టును బయటపెట్టాడు. రోమా ప్రభుత్వం యూద మతాన్ని, వారి మతాచారమైన సున్నతి సంస్కారాన్ని గుర్తించింది. యూదుడు అనడానికి గుర్తు సున్నతి. యూదులు మతపరంగా అన్యులను సున్నతి లేని ప్రజలు అని వ్యవహరిస్తారు. అన్యులలో నుండి వచ్చిన ఈ క్రైస్తవులకు సున్నతి చేయిస్తే యూద మతం చాటున దాక్కోవచ్చు. అప్పుడు రోమా ప్రభుత్వం నుండి ఎట్టి కష్టాలు, శ్రమలు రావు. అందుకే వారు సున్నతి విషయంలో నిర్బంధం పెడుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. సున్నతి గుర్తు ప్రభుత్వ ఆమోదం పొందింది గనుక వారికి క్షేమం. అంతేకాదు, యూదులు కూడా క్రైస్తవులను సున్నతిని బట్టి చేర్చుకుంటారు. ఇది వారి ఆంతర్యం. దేవుడు కూడా యూదుల సున్నతి సంస్కారాన్ని ఆమోదించాడు గదా, అది ధర్మశాస్త్రోక్తమే గదా అని వారు వాదిస్తున్నారు. ఈ విషయంలో పౌలు స్పష్టం చేసింది ఏమిటంటే, ఇలాంటి మానవ ప్రయత్నాలు రక్షణకు ఏమాత్రమూ ఉపకరించవు. పౌలు వారిని శిలువ వైపునకు నడిపిస్తున్నాడు. యేసు శిలువ మార్గమే సకల మానవులకు రక్షణ మార్గం. యేసు శిలువ లేనిది మానవులకు దేవుని కృప లభించదు. సున్నతి కాదు, నూతన సృష్టి అవడమే రక్షణానుభూతి అని పౌలు వివరిస్తున్నాడు. రక్షణను మీ స్వప్రయత్నంతో సంపాదించుకునే వ్యర్థ ప్రయత్నాలు మానేయండి. దేవుని కృపలో ఆయన మహాప్రేమను గుర్తించండి అని ప్రబోధిస్తున్నాడు. సున్నతి అని ఇంతగా మాట్లాడుతున్నారే, మరి ధర్మశాస్త్రములోని ఇతర ఆజ్ఞల మాటేమిటి?
వాటిని చెయ్యరెందుకని? చెయ్యలేరు. వాటి జోలికి మీరు పోవద్దు. ధర్మశాస్త్ర విధి విధానాలను నెరవేర్చి శిలువపై చనిపోయిన యేసుక్రీస్తు వైపు చూచి రక్షణ పొందండి. ఇదే శిలువ సందేశం. కాని ఈ అబద్ధ బోధకులు అవతలికి వెళ్లి గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము గలతీ సంఘంలో అందరికీ సున్నతి చేయించాము, ఆ ఘనత మాకే దక్కింది అని సగర్వంగా చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాల్సిన దానికి అతిశయిస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటున్నాడు పౌలు. తిరిగి వారిని ధర్మశాస్త్రపు కాడి కిందికి తెస్తున్నారు. వారిని అపసవ్య దిశలో నడిపించడం ఆధ్యాత్మిక నేరం అంటున్నాడు పౌలు. సున్నతి పొందావా లేదా అనేది కాదు ప్రశ్న. క్రీస్తునందు విశ్వాసముంచావా లేదా? మీ విశ్వాసం నూతన జీవమునకు, జీవితానికి తలుపు తెరుస్తుంది. చూడండి, నా శరీరం మీద యేసు శిలువ ముద్రలున్నాయి. యేసుతో కూడా శిలువ వేయబడిన అనుభవం. యేసు శిలువ గుర్తులు పౌలు శరీరం మీద అలా ఉండిపోయాయి. యేసు తన యజమాని అనడానికి ఆ ముద్ర సంకేతం. ఆశీర్వాద ముద్ర మాత్రమే కాదు, అది అధికార ముద్ర కూడా. బానిస శరీరంపై యజమాని ముద్ర ఉంటుంది. అలాగే తాను యేసుక్రీస్తు యొక్క దాసుడు, అతని మీద యేసు ముద్రలివి. యేసు తన యజమాని. పౌలు తన అపుస్తలిక అధికారాన్ని వినియోగించటం లేదు. యేసుక్రీస్తును ఎత్తి చూపడానికి, ఆయన మహిమ కోసం ఈ శిలువ గాయాలను తాను మోస్తున్నాడు. నేను నా యేసుకు శిలువ సాక్షిని అంటున్నాడు పౌలు. నాకు ఆయనే తన న్యాయపీఠం ఎదుట గొప్ప బహుమానమిస్తాడు అంటున్నాడు. గలతీ సంఘ సంబంధమైన ఘర్షణలు, సైద్ధాంతిక పోరాటాలు, దొంగ బోధకుల బెడద, వాటిని చర్చించి ఈ సంగతిని ఇంతటితో ముగించి పౌలు ఆశీర్వాదం పలుకుతున్నాడు. కృప, సమాధానం, ఈ రెండు మాటలతో పౌలీయమైన ఆకాంక్ష వ్యక్తమవుతుంది. ధర్మశాస్త్రం విషయమై మృతులం, కృప విషయమై సజీవులం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని ఇశ్రాయేలునకు కృపా సమాధానము ఆకాంక్షిస్తున్నాడు పౌలు. దేవుని ఇశ్రాయేలు, ఈ మాటకు అర్థం దేవుని సంఘం. ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారే దేవుని ఇశ్రాయేలు అని పౌలు ఖండితంగా చెబుతున్నాడు. కీర్తనలు 125, 4వ వచనం, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఈ పద్ధతి అంటే సువార్త, శిలువ సువార్త. అసలైన ఇశ్రాయేలు ఎవరు? గలతీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. రోమాపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఇక మీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టవద్దు. విశ్వాసులారా, మీరు వారి మాటలు, వీరి మాటలు విని సువార్త ప్రయోజనాన్ని పోగొట్టుకోవద్దు. అలా చేస్తే నన్ను శ్రమ పెట్టిన వారవుతారు అంటూ పౌలు ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాడు. ప్రియ శ్రోతలు, గలతీ పత్రికలో ఇది చివరి పాఠం. ఈ అధ్యాయంతో ఈ పత్రిక ముగిసింది. ఈ అధ్యాయంలో మనమెన్నో అమూల్య సత్యాలు నేర్చుకున్నాము. ఈ అధ్యాయం సారాంశం 15వ వచనంలో ఉంది. కొత్త సృష్టిని పొందటంలోనే కాని సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవటంలోనూ ఏమీ లేదు. నూతన సృష్టి. క్రీస్తునందు క్రైస్తవులందరూ నూతన సృష్టి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు నూతన సృష్టిని పేర్కొన్నాడు. మనము నూతన జీవమును పొందిన వారము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఉభయులను అనగా యూదేతరులను కలిపి తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొని ఉన్నాము. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం,
శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించేవారము. ప్రియశ్రోతలు, గలతీ పత్రిక 6వ అధ్యాయమంతా ఎంతో ప్రాముఖ్యమైన సత్యాలతో నిండి ఉంది. విత్తడము, పంట కోయడము అనే జీవిత సూత్రం మనము మరువరానిది. నీవు మంచి పంటనిచ్చే విత్తనాలే నాటాలి. విత్తనానికి తగిన పంట వస్తుందని దేవుడు మనకు హామీ ఇస్తున్నాడు. ఇతరులకు మేలు చేసే అవకాశాలను జార విడుచుకోకండి. క్రీస్తునందు మన సోదరీ సోదరులను గురించిన బాధ్యత మన మీద ఉన్నది. దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. విశ్వాస పథంలో నిలకడగా ఉండి నడవాలి. అంతము వరకు సహించిన వారికే విజయం. పాపానికి బందీలైన వారిని చూచి ఉదాసీనంగా ఊరుకోకూడదు. పాపములో పడిపోయిన నీ సోదరుణ్ణి పైకి ఎత్తాలి, ఉద్ధరించాలి. శోధన ఎవరికైనా రావచ్చు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలోని సత్యాన్ని మరోసారి పరిశీలిద్దాము. కొత్త సృష్టి పొందటమే కాని సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవటంలోనూ ఏమీ లేదు. అనగా మతాచారాలలో ఏమీ లేదు. మతాచారాలన్నీ పాటిస్తావు గనుక నువ్వు ఎంత మంచివాడివి, గొప్పవాడివి అనడు దేవుడు. నీవు క్రీస్తునందున్న నూతన సృష్టివి అవునా కాదా? క్రీస్తునందున్న విశ్వాసులే దేవుని ఇశ్రాయేలు ప్రజలు. యేసు కోసం పౌలు తిన్న దెబ్బల గుర్తులు ఇంకా ఆయన శరీరం మీద ఉన్నాయి. పౌలును ఇంకెవ్వరూ తొందర చేయకుండా ఉంటే మంచిది. ప్రియ శ్రోతలు వింటున్నారా? సున్నతి యూద మతానికి, ధర్మశాస్త్రానికి సంకేతం, సంతకం, ప్రతీక. అది గుర్తు, గుర్తింపు. నేను అబ్రహామీయ నిబంధన క్రింద ఉన్నాను అనే సాక్ష్యం అది. కృప వచ్చాక సున్నతి ప్రయోజనం వీగిపోయింది. ధర్మశాస్త్రం పని అయిపోయింది. క్రీస్తునందు సున్నతి నీకుందా లేదా అనే ప్రశ్నే లేదు. అది అప్రస్తుతం. కృపలో ఈ మత విషయకమైన గుర్తింపులకు విలువే లేదు. మేము రక్షణ పొందక మునుపు ఎంత ఘోర పాపులమో చూడండి అని విస్తరించి కొందరు సాక్ష్యమిస్తూ ఉంటారు. రక్షణకు ముందు నీవు ఏమి కలిగి ఉన్నావో, ఏమేమి చేశావో అవన్నీ గతించిన విషయాలు. కృపలో దానికి ఎట్టి ప్రాముఖ్యమూ లేదు. దేవుని ఆత్మ నీ జీవితంలో ఉన్నాడా, ఆయన నీలో నివసిస్తున్నాడా అనేది అసలైన ప్రశ్న. క్రీస్తునందు నీవు నూతన సృష్టివి అవునా కాదా? క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే ఈ కొత్త గుర్తింపు మనకు వచ్చింది. మత విషయిక సంస్కారాలను కృపా సందేశంతో పౌలు సమర్థవంతంగా ఎదుర్కోగలడు. రకరకాల సబ్బులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయనుకోండి, వాటి ప్రయోజనాన్ని గురించి ప్రచారం చేస్తారు. మంచి సువాసన అని ఒకరు, మీ చర్మానికి హాయి గొలుపుతుంది అని మరొకరు. కాని వారెవ్వరూ ఈ సబ్బు శుద్ధి చేస్తుంది అని చెప్పలేదనుకోండి, అప్పుడు నీవు కొత్త సబ్బును మార్కెట్టులోకి తెచ్చి దీని పేరే శుద్ధి, ఇది మురికిని పోగొడుతుంది అని ప్రచారం చేస్తావు. నీ సబ్బు ఎక్కువగా అమ్ముడు పోతుందనడంలో సందేహం లేదు. శుద్ధిని కొనండి, శుద్ధులు కండి అనే నినాదం బాగా పనిచేస్తుంది. మిగతా సబ్బు కంపెనీలు ఈ కొత్తదాని మీద ధ్వజమెత్తుతారు. మీది మంచిది కాదు, మాది మంచిది అంటే అది పోటీ అవుతుంది. పౌలు ఏమంటున్నాడు? యూద మతం కాదు, సున్నతి సంస్కారం కాదు, ధర్మశాస్త్రం కాదు, పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావమిస్తాడు. ఇది కృపాయుగం. ఇది పౌలు నినాదం. ఇది వివాదం కాదు. పౌలు మీద యేసు ముద్రలున్నాయి. యేసు కోసం పౌలు పొందిన శ్రమలు, హింసలు ఎన్నెన్నో. నేనే మీరు చదివే పుస్తకం. యేసు శ్రమలు నా మీద రాసి ఉన్నాయి చూడండి అంటున్నాడు పౌలు. బానిసపై యజమాని ముద్ర ఉంటుంది. యేసు నీ మీద నా మీద రాసిన రాతను అందరూ చదవాలి. దేవుని కృప అంటూ పౌలు
ఈ అద్భుతమైన సత్యాన్ని చెప్పి ఈ పత్రికను ముగించాడు. ప్రియశ్రోత, నీవి యేసుక్రీస్తును వ్యక్తిగత రక్షకునిగా ఎరుగుదువా? అయితే ఈ పాఠం నీకోసమే. దైవాశీస్సులు.